ఫ్రెండ్స్, భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ కూడా భారత్ జట్టు ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఒక 4, ఒక బిగ్ 6 చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఒక బంతి ఏకంగా 145 కిలోమీటర్ల వేగానికి పైగానే వచ్చింది. అది వైభవ్ వేస్ట్కి పైగా వచ్చిందనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే హై వేస్ట్ లేదా బీమర్ అని కూడా అనొచ్చు. అయితే ఆ బంతికే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. ఆ బంతి బ్యాట్ ట్యాప్ ఎడ్జ్కి తగిలి శామ్ కరణ్ క్యాచ్ తీసుకున్నాడు. ఎంపైర్ వెంటనే అవుట్ ఇచ్చేశాడు. కానీ రీప్లేలో అది క్లియర్గా నో బాల్ అని వీడియోలో చూపిస్తుంది. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం వేస్ట్ హైట్ కంటే పైన బంతి వస్తే అది నో బాల్. ఓకే, వైభవ్ యంగ్ అబ్బాయి కాబట్టి రివ్యూ తీసుకోలేదు, నిరాశగా వెళ్ళిపోయాడు. ఒకవేళ కనుక వైభవ్ దాని కనుక నోటీస్ చేసి ఉండుంటే మేబీ తన వికెట్ కోసం తను ఫైట్ చేసి ఉండేవాడు. అది ఫ్రస్ట్రేషన్లో నేను మళ్ళీ అవుట్ అయిపోతాను అనుకున్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఉన్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం తను అలాగా రిజల్ట్ అంటే అవుట్ అయ్యావు అని చెప్పేసి ఎంపైర్ వేలు పైకెత్తే లోపే తను పెవిలియన్ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అలా కాకుండా తను కనుక రివ్యూ తీసుకుని ఉంటే బాగుండేది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.